ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారా లేదంటే తిన్నారా కామెంట్ చేయండి. ఇది సూపు, జొన్న పిండితో చేసిన సూప్ అన్నమాట. షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు సూప్ తీసుకున్నారంటే ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. ఈ సూప్ తాగటం వల్ల షుగర్ పేషెంట్లకు షుగర్ ఎక్కువగా పెరగకుండా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. ట్రై చేయండి. బౌల్లోకి ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను జొన్నపిండి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి జీలకర్ర, ఒక్క పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కట్ట పాలకూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పాలకూరని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక గ్లాసు మజ్జిగ వేస్తున్న 200 ml ఉంటుంది. ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇలా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చక్కగా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.